వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. సినిమా అంటే ఒక హీరో, ఒక విలన్, ఇదొక క్లాసిక్ ఫార్ములా. కానీ కాలం మారింది, సినిమా కథలు మారాయి. హీరో డెఫినేషన్ మారుతున్న వేళ విలనిజం సరికొత్త గ్లామర్ని సంతరించుకుంటోంది. ఒకప్పటి కమర్షియల్ హీరోలు ఇప్పుడు పవర్ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్స్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారు. అయితే ఈ చేంజ్ ఓవర్ వెనుకున్న రీజన్స్ ఏంటి? ఒకే నటుడిని అటు హీరోగా ఇటు విలన్గా జనం ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇండియన్ సినిమాను శాసిస్తున్న స్టార్ విలనిజం వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో ఇవాల్టి ఫిల్మీ ఫోకస్లో చూద్దాం. హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన స్టార్లు ఇప్పుడు విలన్లుగా మారడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కమల్ హాసన్ నుండి నాగార్జున వరకు టాప్ హీరోలు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆడియన్స్ చూస్తోంది హీరోనా లేక కేవలం క్యారెక్టర్నా? ఈ క్రేజీ స్టార్ విలన్ ట్రెండ్ ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ మార్చేస్తోందా? కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటిస్తున్న KHRK టీజర్ లో వినిపించిన ఒక్క ప్రశ్న, ఎవరు విలన్, ఎవరు హీరో? ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమాకి సరిపోతుందా? అవును, ఎందుకంటే స్టార్ హీరోలే విలన్స్ అవుతున్నారు, హీరోలుగా చేస్తున్నారు. మరి కమల్ హాసన్ కెరియర్ ని చూస్తే ఎప్పుడూ సాధారణ పాత్రల కంటే సవాల్ విసిరే క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కల్కి సిరీస్ లో యాస్కిన్ గా, మరోవైపు రజనీకాంత్ తో కలిసి KHRK మల్టీ స్టారర్ లో నటిస్తూనే సోలో హీరోగా కూడా వరుస భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అంటే కమల్ హాసన్ ఇప్పుడు స్టార్ విలనా, స్టార్ హీరోనా ఎలా పిలుచుకోవాలి? అయితే ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం యాస్కిన్ పైనే ఉంది. కల్కి 2898 ADలో కమల్ హాసన్ కనిపించింది కొద్దిసేపే అయినా సుప్రీం యాస్కిన్ పాత్ర మాత్రం ప్రేక్షకులపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 100 ఏళ్లుగా జీవిస్తూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న నియంతగా కమల్ లుక్, మేనరిజమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్లో యాస్కిన్ పాత్రను కేవలం పరిచయం చేసిన మేకర్స్ అసలు విశ్వరూపాన్ని పార్ట్ 2 కోసం దాచిపెట్టారనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది. అందుకే ఇప్పుడు కల్కి 2లో కథను పూర్తిగా శాసించే ప్రధాన ప్రతి నాయకుడిగా మారబోతున్నాడన్న అంచనాలున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లోనే హీరోగా, రొమాంటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున ఇప్పుడు పూర్తిగా కొత్త తరహా పాత్రల వైపు అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తోంది. కుబేరలో దీపక్ పాత్రతో గ్రే షేడ్స్ చూపించిన ఆయన కూలీలో సైమన్ గా ఫుల్ లెంగ్త్ విలన్ గా కనిపించాడు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు ఎదురుగా నిలిచే పాత్రను ఎంచుకోవడం ఆయన కెరియర్ లో బోల్డ్ డెసిషన్ గానే చెప్పాలి. అంటే ఇప్పుడు హీరో ఇమేజ్ కాపాడుకోవడం కంటే క్యారెక్టర్ ఛాలెంజ్ ను స్వీకరించడానికే స్టార్ హీరోలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారా అనిపిస్తోంది. నాగార్జున లాంటి స్టార్ హీరో విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమవడం కూడా ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్ కు సంకేతం. ఒకప్పుడు హీరో అంటే హీరోగానే కనిపించాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు హీరోగా కింగ్ 100లో కొత్త తరహా కథ, సంక్రాంతికి రాబోతున్న సోగ్గాడే చిన్ని నాయనకి సీక్వెల్ ప్రాజెక్టుతో ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇలా పూర్తిగా విభిన్నమైన జానర్లను ఎంచుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రేక్షకులు స్టార్ ఇమేజ్ ను కాదు, ఆ స్టార్ ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నాడు అన్నదే ఎక్కువగా గమనిస్తున్నారు. అందుకే హీరోలు కూడా కంఫర్ట్ జోన్ ను దాటి ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్డమ్ పీక్స్ లో ఉన్నప్పుడు నెగిటివ్ షేడ్స్ ని ట్రై చేయడం ఒకప్పుడు సాహసమే, కానీ నేడు ఆ ఈక్వేషన్స్ మారుతున్నాయి. హీరోగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన యష్, పృథ్వీరాజ్ లాంటి స్టార్లు ఇప్పుడు విలన్లుగా మారడం వెనుకున్న అసలు మైండ్ గేమ్ ఏంటి? ప్రేక్షకులు ఇప్పుడు హీరో, విలన్ అనే తేడాలను పక్కన పెట్టేసి క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ నే చూస్తున్నారా? KGF తో యష్ కేవలం కన్నడ స్టార్ మాత్రమే కాదు, పాన్ ఇండియా ఐకాన్ గా మారిపోయాడు. ఇప్పుడు టాక్సిక్ లాంటి భారీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం రామాయణంలో రావణుడి పాత్రను ఎంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హీరోలు సాధారణంగా తమ ఇమేజ్ ను కాపాడుకోవాలని చూస్తూ ఉంటే యష్ మాత్రం భారతీయ ఇతిహాసాల్లోనే అత్యంత శక్తివంతమైన ప్రతి నాయకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. అంటే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా క్యారెక్టర్ ఇంపాక్ట్ ఇమేజ్ కంటే ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? రామాయణంలో యష్ స్క్రీన్ టైం మొదటి భాగంలో పరిమితంగానే ఉన్న రావణుడి పాత్ర ప్రభావం మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందన్న అంచనాలున్నాయి. రావణుడిని కేవలం విలన్ గా కాకుండా శివభక్తుడిగా, మహాయోధుడిగా, తెలివైన పాలకుడిగా చూపించబోతున్నారా, లేక పవర్ఫుల్ ప్రతినాయకుడిగానే కనిపిస్తాడా చూడాలి. ఇక ఈ సినిమాకి యష్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. KGF టాక్సిక్ తో హీరోగా, రామాయణంలో రావణుడిగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించడం ద్వారా స్టార్ హీరోలు ఇప్పుడు పాత్రల సరిహద్దులను చెరిపేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో స్టార్ విలన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో ఒకటి. సలార్లో వరదరాజమన్నార్ పాత్రతో ప్రభాస్ కు సమానమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించిన పృథ్వీరాజ్ సుకుమారన్. బడే మియా చోటి మియా హిందీ సినిమాలో కూడా పవర్ఫుల్ విలన్ గా కనిపించాడు. ఒకవైపు మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా రాణిస్తున్నాడు. ఒకప్పుడు హీరో, విలన్ అనే విభజన ఉండేది.
కానీ ఇప్పుడు పృథ్వీరాజ్ లాంటి నటులు క్యారెక్టర్ బలం ఉంటే ఏ పాత్ర అయినా చేయగలమని నిరూపిస్తున్నారు. అందుకే ఆయన పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ట్రెండ్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్తోంది రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ లో పృథ్వీరాజ్ కీలక ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇది కేవలం విలన్ కాస్టింగ్ కాదు, పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన స్ట్రాటజిక్ ఎంపిక. మలయాళం, తెలుగు, హిందీ ప్రేక్షకులకు తెలిసిన ఫేస్ ను విలన్ గా తీసుకోవడం ద్వారా సినిమాకు మరింత రీచ్ తీసుకురావాలనే ప్లాన్ కనిపిస్తోంది. అంటే ఇప్పుడు స్టార్ విలన్ అనేది కేవలం పాత్ర కాదు, మార్కెట్ వాల్యూ. ఒకప్పుడు ఏ నటుడినైతే కేవలం హీరోగానే చూడాలని ప్రేక్షకులు కోరుకున్నారో నేడు అదే నటుడు విలన్ గా మారిన బ్రహ్మరథం పడుతున్నారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి ప్రతిభావంతులు నటులు హీరో విలన్ అనే సాంప్రదాయ ఫార్ములాను బ్రేక్ చేస్తున్నారా? ఇది కేవలం క్యారెక్టర్ రోల్స్ కోసమేనా, లేక ఒక నటుడిగా తమ పరిధిని దాటి సరికొత్త శిఖరాలను అందుకోవడానికా? విజయ్ సేతుపతి ఈ ట్రెండ్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు మాస్టర్లో భవానీ, విక్రమ్లో సంధానం, జవాన్లో కాళీ గైక్వాడ్ లాంటి విలన్ పాత్రలతో సర్ప్రైజ్ చేస్తున్నాడు. హీరోగా వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవాలనే ఆలోచన కంటే మంచి క్యారెక్టర్ చేయాలనే ఆలోచనే అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే ఇప్పుడు ప్రేక్షకులు విజయ్ సేతుపతిని హీరోగా, విలన్ గా కాదు, ఒక నటుడిగా సెలబ్రేట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి కెరియర్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు హీరో విలన్ అనే బౌండరీలు ప్రేక్షకుల మైండ్లోనే తగ్గిపోతున్నాయి. ఏస్, ట్రైన్, స్లమ్ డాగ్ లాంటి సినిమాల్లో హీరోగా కనిపిస్తూనే విక్రమ్ 2, జైలర్ 2 లాంటి భారీ ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. అంటే ఈ తరం నటులకు ఇమేజ్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. ఆడియన్స్ కు కూడా స్టార్ స్టేటస్ కంటే పెర్ఫార్మెన్స్ ముఖ్యం. అందుకే హీరోలు విలన్లుగా మారినా ప్రేక్షకులు అంతే ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు రోజా, బొంబాయి లాంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా కొత్త దారిని ఎంచుకున్నారు. తని ఊర్వన్లో సిద్ధార్థ్ అభిమన్యుగా హీరోకే సవాల్ విసిరే విలన్ గా నిలిచాడు. అదే పాత్ర ధృవలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే విలన్ గా సక్సెస్ అయిన తర్వాత కూడా అరవింద్ స్వామి హీరో పాత్రలను వదిలేయలేదు. కళాపాట్, వడంగాముడి, మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. అంటే ఇది అవకాశాలు లేక విలన్ అవ్వడం కాదు, క్యారెక్టర్ బలంగా ఉంటే ఏ పాత్ర అయినా చేయొచ్చనే ఆలోచనలో అరవింద్ స్వామి ఉన్నారు. సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి కేవలం హీరో పాత్రలే అవసరం లేదని, విలన్ పాత్రలతోనూ సరికొత్త సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించొచ్చని నిరూపిస్తున్నారు కొందరు స్టార్స్. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన సంజయ్ దత్, బాబీ డియోల్, వివేక్ ఒబెరాయ్ వంటి నటులు ఒకప్పుడు వెండి తెరపై లవ్లీ హీరోలుగా అలరించి నేడు క్రూరమైన గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో అదే స్థాయి ఆదరణ పొందుతున్నారు. ఒకప్పుడు సంజయ్ దత్ అంటే హీరో, కానీ ఇప్పుడు ఆయన పేరు వినగానే గుర్తొచ్చేది కాంచాచీనా, అధీరా లాంటి విలన్ పాత్రలే. అగ్నిపథ్లో కాంచాచీనాగా మొదలైన ఈ ప్రయాణం కేజీఎఫ్ చాప్టర్ 2లో అధీరాతో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రేక్షకులు సంజయ్ దత్ను హీరోగా మర్చిపోయి విలన్ గా యాక్సెప్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఆడియన్స్ కు హీరో ఇమేజ్ కంటే స్క్రీన్ పై కనిపించే క్యారెక్టర్ ఇంపాక్ట్ నే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారన్నమాట. సంజయ్ దత్ ఇప్పటికీ హీరో పాత్రలు చేసే అవకాశాలు లేక కాదు, ది గుడ్ మహారాజా, రాజా శివాజీ లాంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు చేస్తూనే ఉన్నాడు. కానీ అదే సమయంలో కేడి ది డెవిల్, ద రాజాసాబ్ లాంటి సినిమాల్లో విలన్ గా కూడా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు హీరో విలన్ అనే గీత చెరిగిపోతోంది. క్యారెక్టర్ బలంగా ఉంటే స్టార్లు కూడా నెగిటివ్ రోల్స్ చేయడానికి వెనుకాడ్డం లేదు. ఆడియన్స్ కూడా హీరోగా కాదు, పెర్ఫార్మర్ గా చూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు విలన్ పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను బలంగా కొనసాగిస్తున్నాడు. క్రిష్ 3లో కాల్గా, వివేగంలో స్టైలిష్ ప్రతినాయకుడిగా, లూసిఫర్లో బాబీగా, వినయ విధేయరామలో రాజాలాల్గా పూర్తిగా భిన్నమైన నెగిటివ్ షేడ్స్ చూపించాడు. హీరోగా వచ్చిన గుర్తింపుని ఇప్పుడు విలన్ గా క్యాష్ చేసుకుంటూ కథలో బలమైన ప్రత్యర్థిగా నిలబడే పాత్రల్ని ఎంచుకుంటున్నాడు. అందుకే వివేక్ ఒబెరాయ్ పేరు ఇప్పుడు స్టార్ విలన్ ట్రెండ్ లో కూడా వినిపిస్తోంది. ఇప్పుడు వివేక్ ఒబెరాయ్ లైనప్ ను చూస్తే ఆయన కెరియర్ పూర్తిగా క్యారెక్టర్ డ్రైవెన్ దిశగా వెళ్తోందని అర్థమవుతోంది. ఓవైపు స్పిరిట్ లో ప్రభాస్ కు ఎదురుగా విలన్ గా కనిపించబోతున్నాడన్న టాక్ ఒకవైపు, మరోవైపు రామాయణలో విద్యుత్ జీవ పాత్ర చేయబోతున్నాడు. ఇంకా హీరోగా మస్తీ 4 చేశాడు. మిస్టర్ అండ్ మిసెస్ గ్రే, రోసీ, ద సాఫ్రాన్ చాప్టర్ లాంటి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అంటే ఇప్పుడు హీరో విలన్ అనే ట్యాగ్ల కంటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కే ఎక్కువ విలువిస్తున్నాడన్నమాట. అదే వివేక్ ఒబెరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రత్యేకత. ఒకప్పుడు వెండితెరపై హీరో అంటే కేవలం నీతిమంతుడిగా, ఆదర్శప్రాయుడుగానే కనిపించాలని బేస్ గా స్టోరీస్ రాసేవారు. కానీ ఇప్పుడు ఆ రూల్స్ లేవు.
అలాంటి సీన్ కూడా లేదు. బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్లుగా హీరోయిజం చేసిన వాళ్ళందరూ నేడు భారీ ప్రాజెక్టుల్లో డెడ్లీ విలన్ క్యారెక్టర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి ఇది కేవలం హీరోగా అవకాశాలు తగ్గిపోవడం వల్ల తీసుకున్న సెకండ్ ఆప్షనా, లేక విలన్ పాత్రలకు పెరుగుతున్న క్రేజినెస్ కారణంగా తీసుకున్న డెసిషనా? ఒకప్పుడు రీమేక్లు, కామెడీలు, యాక్షన్ ఎంటర్టైనర్స్ తో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు విలన్ పాత్రల వైపు అడుగులు వేయడం ఇండస్ట్రీలో కొత్త చర్చకు కారణమైంది. హీరోగా వరుసగా హౌస్ఫుల్ 5, హేరా హేరీ 3, వెల్కమ్ టు ద జంగిల్ లాంటి సినిమాలు చేస్తూనే మరోవైపు హైవాన్ లో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడన్న వార్త స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఒకప్పుడు హీరో ఇమేజ్ ను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చిన స్టార్లు ఇప్పుడు క్యారెక్టర్ బలంగా ఉంటే నెగిటివ్ రోల్స్ కు సిద్ధమవుతున్నారనే దానికి అక్షయ్ కుమార్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. అక్షయ్ కుమార్ కెరియర్ ను చూస్తే ఇప్పుడు ఆయన ఫోకస్ హీరో, విలన్ అనే ట్యాగ్లపైనే కాదు, ప్రేక్షకులకు కొత్తగా కనిపించే పాత్రలపైనే ఉన్నట్టు తెలుస్తోంది. భూత్ బంగ్లా, జారీ LLB 3, హేరా హేరీ 3 లాంటి సినిమాలతో హీరోగా కొనసాగుతూనే కన్నప్పలో శివుడి పాత్ర, హైవాన్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇలాంటి ప్రయోగాలకు ఓకే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఇమేజ్ కంటే పెర్ఫార్మెన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా హీరోగా చూసిన ఫేస్ ను విలన్ గా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో గుర్తింపు తెచ్చుకున్న బాబీ డియోల్ ఇప్పుడు స్టార్ విలన్ ట్రెండ్ కు ప్రతీకగా మారిపోయాడు. యానిమల్లో అబ్రార్ హక్ పాత్రతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆయన ఆ తర్వాత కంగువా, హరిహర వీరమల్లు, జననాయకన్ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ప్రతినాయకుడిగా అవకాశాలు అందుకున్నాడు. అదే సమయంలో ఆల్ఫాలో నెగిటివ్ రోల్, బందర్, అప్నే 2 లాంటి సినిమాలతో హీరోగాను కొనసాగుతున్నాడు. అంటే ఇప్పుడు హీరోగా వచ్చిన గుర్తింపును మించి పవర్ఫుల్ విలన్ గా వచ్చిన క్రేజ్ ఆయన కెరియర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పాలి. ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా సీరియల్ కిసర్ ఇమేజ్ తో బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు పూర్తిగా క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ వైపు మళ్లాడు. టైగర్ 3లో ఆతిష్ రెహమాన్ గా సల్మాన్ ఖాన్ కు ధీటైన విలన్ గా కనిపించిన ఆయన ఓజీలో పవన్ కళ్యాణ్ కు ఆపోజిట్ గా ఓమీ పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో అవారపన్ 2, గన్ మాస్టర్ G9, G2 లాంటి ప్రాజెక్ట్స్ తో హీరోగాను కొనసాగుతున్నాడు. అంటే ఇమ్రాన్ హష్మీ కెరియర్ చెబుతున్నది కూడా ఇప్పుడు హీరో, విలన్ అనే తేడా కాదు, ప్రేక్షకులను ఆకట్టుకునే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే చాలని నటులు నమ్ముతున్నారు. ఒకప్పుడు హీరో, విలన్ మధ్య స్పష్టమైన గీత ఉండేది. ఇప్పుడు ఆ గీత పూర్తిగా చెరిగిపోతోంది. ప్రేక్షకులు స్టార్ ఇమేజ్ ను కాదు, క్యారెక్టర్ ఇంపాక్ట్ ను సెలబ్రేట్ చేస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇండియన్ సినిమాకు మరో కొత్త దిశ చూపిస్తోంది. ఇది వాల్చి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Till then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.